హాయ్ అండి. ఈరోజు వీడియోలో కాల్చిన వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది కొన్ని తరాల నాటి పచ్చడనే చెప్పాలి. బహుశా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. వేడివేడి అన్నంలో తింటే మాత్రం ఇక చెప్పక్కర్లేదు. సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పచ్చడి వంకాయని తీసుకోండి. ఇది వెయిట్లో వచ్చి 300 గ్రాములు. ఈ వంకాయకి నూనెని అప్లై చేయండి. నూనె రాసిన వంకాయని గ్రిల్ మీద పెట్టి కాల్చండి లో ఫ్లేమ్ మీద. గ్రిల్ లేని వారు డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకోవచ్చు. అవకాశం ఉంటే నిప్పుల మీద పెట్టి కాల్చుకోండి. లో ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. లోన ఉడుకుతూ పైన ఖాళీలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చండి. ఈ పచ్చడిలోని రుచి అంతా వంకాయ కాల్చడంలోనే ఉంటుంది. కాలిన వంకాయని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. 300 గ్రాముల వంకాయకి 6 ఎండుమిర్చి గ్రిల్ మీద పెట్టి కాల్చండి. గ్రిల్ లేనివారు డ్రై రోస్ట్ చేసుకోండి. కాలిన ఎండుమిర్చిని బౌల్లోకి వేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు వంకాయ మీద ఉన్న స్కిన్ని సపరేట్ చేయండి. ఆపై తొడుమను కూడా తీసేయండి. ఈ వంకాయని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. కాల్చిన ఎండుమిర్చిని చిరుముకోండి. ఇప్పుడు ఈ వంకాయలో చిరుముకున్న ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్లు చిక్కని చింతపండు గుజ్జు, రుచికి సరిపడా ఉప్పు, సగం ఉల్లిపాయ తరుగు, 3 టేబుల్ స్పూన్లు కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే కాల్చిన వంకాయ పచ్చడి తయారు. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.